జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కార్ దవాఖానాలో చేర్పించింది వృద్ధురాలు. వారం రోజులుగా భర్త బాగోగులు చూసుకుంటూ ఉండగా హై బీపీతో భర్తకు ఇచ్చిన బెడ్ పైన పడిపోయింది భార్య. దీంతో వృద్ధురాలిని ఆసుపత్రి బయట వదిలేశారు సిబ్బంది. భార్య కోసం ఆసుపత్రి బెడ్ పై నుంచి బయటకు వచ్చాడు భర్త. భార్యను చూసి బోరుమని విలిపించగా స్థానికులు ఈ సంఘటనను కలిచివేసింది. ఈ వృద్ధ దంపతులు జగిత్యాల జిల్లా రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు మల్లవగా పోలీసులు గుర్తించారు. మల్లవతో పాటు ఉన్న రాజనరసింహను గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లవ రాజనర్సును ఆసుపత్రికి తరలించారు. భర్తకు సహాయంగా ఉన్న మల్లవ విషయంలో ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కార్ దవాఖానాలో చేర్పించింది వృద్ధురాలు. వారం రోజులుగా భర్త బాగోగులు చూసుకుంటూ ఉండగా హై బీపీతో భర్తకు ఇచ్చిన బెడ్ పైన పడిపోయింది భార్య. దీంతో వృద్ధురాలిని ఆసుపత్రి బయట వదిలేశారు సిబ్బంది. భార్య కోసం ఆసుపత్రి బెడ్ పై నుంచి బయటకు వచ్చాడు భర్త. భార్యను చూసి బోరుమని విలిపించగా స్థానికులు ఈ సంఘటనను కలిచివేసింది. ఈ వృద్ధ దంపతులు జగిత్యాల జిల్లా రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు మల్లవగా పోలీసులు గుర్తించారు. మల్లవతో పాటు ఉన్న రాజనరసింహను గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లవ రాజనర్సును ఆసుపత్రికి తరలించారు. భర్తకు సహాయంగా ఉన్న మల్లవ విషయంలో ఆసుపత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.